Good evening to all of you. Sorry, good morning to all of you. Okay. Good So, morning, sir. first session R2R. So, last class లో మనం బేసిక్ గా R2R సంబంధించి ఓవరాల్ గా ఓకే సిలబస్ R2R స్కోప్ సాలరీ ఓకే ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం. ఆ వీడియో మీకు క్లాస్ అయిన తర్వాత చాట్ లో పెడతాం చూసుకోవచ్చు. ఓకే సో మరి ఈ రోజు ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ మనకి లాస్ట్ క్లాస్లో ఏంటంటే బేసిక్ సిలబస్ సాలరీ ఎలా ఉంటుంది, స్కోప్ ఏంటి మార్కెట్లో, సో అనేది డిస్కస్ చేసాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్ ఇక్కడ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా పర్టికులర్గా విన్నపం. ఓకే ఎవ్రీ వన్ నీడ్ టు కమ్ టు అవర్ ఆఫీస్ టుమారో. ఓకే సో రేపు మనకి ఆఫీస్కి అందరూ రావాలి అండ్ రావాలి. సో బేసిక్గా మనకి ఇక్కడ సో బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో ఈ పార్టీకి మీరు అందరూ వచ్చి సక్సెస్ చేయాలి. ఇక్కడే లంచ్ ఉంటుంది మనకి. సో చిన్న రెస్టారెంట్లో తీసుకుని వస్తాం కాబట్టి సో అందరూ కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. ఎవ్రీ వన్ నీడ్ టు అటెండ్ టుమారో ఆన్లైన్ ఆఫ్లైన్. ఓకే సో మరి కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు వదిలేసేయండి, అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఓకే సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి. ఓకే సో ఇది రిక్వెస్ట్. అండ్ కొంతమంది గెస్ట్లు కూడా వస్తున్నారు, మూవీ హీరోస్ వస్తున్నారు, ఒకళ్ళిద్దరు చిన్న చిన్న హీరోస్. అలాగే సో కాలేజ్ సంబంధించి డైరెక్టర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ దీన్ని ఒక బర్త్డే సెలబ్రేషన్ లా కాకుండా సో ఎవరెవరు ఎలా సక్సెస్ అయ్యారు అనేది కూడా మనం యాడ్ చేద్దామని చూస్తున్నాం మ్యాక్సిమం. ఓకే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా షార్ట్ డిస్కషన్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు మేబీ. కాబట్టి సో అందరూ కూడా రావాలని చెప్పి మనం చేసుకుంటూ జరుగుతుంది. ఓకే సో కాబట్టి ఇది ఈరోజు బేసిక్గా. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ మనకి క్లాస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓకే సి R2R క్లాసెస్ అనేది ఫస్ట్ క్లాస్ బేసిక్గా ఇది. ఓకే సో R2R అంటే ఏంటి, మనకి ట్రైనింగ్ డ్యూరేషన్ ఏంటి, సో ఈ R2R ట్రైనింగ్లో మనకి ఓవరాల్గా సో ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అనేది కూడా మనకి రానున్న క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం బేసిక్గా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, ఈ R2R అంటే ఏంటి, మార్కెట్లో మనకు అసలు ఇది కోర్సు సెట్ అవుతుందా లేదా. ఓకే సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ప్రాసెస్ గురించి కూడా మనం చెప్తాం. ఓకే అంటే జనరల్ అండ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ కోర్సులో R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R అంటే ఏంటంటే రికార్డ్ టు రిపోర్ట్. ఈ కోర్సు డ్యూరేషన్ మన దగ్గర 25 నుంచి మ్యాక్సిమం 30 days వరకు వెళ్తుంది. ఓకే సో నా క్లాసెస్ మీకు వీక్లీ 4 క్లాసెస్, 2 ఎక్సెల్ క్లాసెస్, ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. ఎంఎస్ ఎక్సెల్ మళ్ళీ మీకు ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది ఎంఎస్ ఎక్సెల్ కూడా. సో వీక్లీ 5 క్లాసెస్ అయితే నా ఉంటాయి, 4 క్లాసెస్ ఉంటాయి, 2 క్లాసెస్ ఎంఎస్ ఎక్సెల్. అంటే టోటల్గా ఎన్ని క్లాసెస్, 6 క్లాసెస్. ఓకేనా. అలాగే మనకి డ్యూరేషన్ 25 నుంచి మనకి 30 days వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఓకే సో అలాగే మీకు కంప్లీట్గా ఈ R2R సంబంధించి కంప్లీట్గా రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది. ఓకే సో అండ్ పద్ధతి కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అర్థమైన తర్వాతనే మనం క్లోజ్ చేసుకుందాం క్లాసెస్. ఓకే సో క్లాసెస్ అయిపోయిన తర్వాత సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతుంది. సో ఇంటర్వ్యూలో మనం అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అనేది లాస్ట్ ఒక 3 క్లాసెస్ వర్క్షాప్స్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేయాలి, ఓకే హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అనే దాని మీద ఒక 3 వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తాను. ఓకే సో ఈ వర్క్షాప్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మెటీరియల్స్
Okay, resume preparation, guidance, and how to apply for Naukri and the LinkedIn portals to get the job, and how to prepare your job letter to crack the interview. So ఈ all discussions అనేవి మనకి బేసిక్ గా జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అప్పటి వరకు కూడా మీరు అందరూ కూడా క్లాసెస్ వినాల్సిందే. ఓకే, R2R అంటే కొంచెం గట్టిగానే అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, గట్టిగా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. శాలరీ రేంజ్ అవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మళ్ళీ చిన్నగా చెప్తాను. 2.5 lakhs ఫర్ ఫ్రెషర్ టు 2.5 మినిమం. అండ్ సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీకున్న లైసెన్స్ బట్టి సో మ్యాక్సిమం 6-7 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే సో బేస్డ్ అపాన్ యువర్ qualification and experience which you have, like if you have 3+ years of experience, then so your salary is 4 lakhs. Okay, so just apply 30% on the current hike, up to 50% maximum. So max 50% వరకు వెళ్ళే ఛాన్స్, 30 to 50%. ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు అంటే ఓన్లీ బీకామ్, ఎంకామ్, కామర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఎంబీఏ ఫైనాన్స్, ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ చేయండి. తెలియక ఎవరైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటే సో ఈ కోర్స్ మీకు అవసరం లేదు. బిఎస్సి ఒకవేళ మీకు టెక్నికల్గా ఐటీలోకి స్విచ్ అవుదాము అని అనుకుంటే, ఓకే ఐటీ అంటే ఏంటి, SAP, FICO, S/4HANA ఫైనాన్స్, ఇవి కోర్స్ నేర్చుకుందాము అంటే R2R, P2P, OTC 3 నేర్చుకోవాలి. లేదు నాకు ఎండ్ యూజర్ జాబ్ మాత్రమే కావాలి, ఐటీ వద్దు అని అనుకుంటే సో అంటే ఏంటి, ఐటీలోకి వెళ్ళాలనుకోవట్లేదు, సాఫ్ట్వేర్ సైడ్ కాదు, నేను ఓన్లీ ఫైనాన్స్ సైడే వెళ్దాం అనుకుంటే ఈ కోర్స్ నేర్చుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు S/4HANA ఫైనాన్స్. సో S/4HANA ఫైనాన్స్ కోర్స్ నేర్చుకుందాము అని అనుకుంటే క్వాలిఫికేషన్ ఇర్రెలెవెంట్. ఓకే, ఇది కూడా నేర్చుకోవాల్సింది. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అందరికీ. రైట్, సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి కోర్సు సంబంధించి ఓవరాల్గా గైడెన్స్ అయితే మీకు అందని అనుకుంటున్నాను. మరి ఫర్దర్గా ఇప్పుడు మరి ఈరోజు సెషన్లో మనకి రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఓవరాల్ గైడెన్స్ నేను ఇస్తాను. అలాగే సో ఇది ఏమైతే ఇక్కడ మీరు చూస్తున్నారో దాన్ని మీ గ్రూప్లో పెడతాను. సో దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే డెమో సెషన్స్కి వచ్చారో వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే సో మీకు ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాకపోతే మీరు ఆఫ్లైన్లో ఉన్నారు కాబట్టి ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకే, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రికార్డింగ్ వీడియో వస్తుంది, చార్ట్లో వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ సో రికార్డ్ టు రిపోర్ట్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ కోర్స్ అన్నమాట. ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. అండ్ సో మీ అందరికీ తెలిసిన అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ జనరల్గా వినే ఉంటారు ఈ కోర్స్. సో అకౌంటెంట్ లేనిదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేవు, అవునా కదా. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కదా. సో అకౌంటెంట్ రిక్వైర్మెంట్ ప్రతి కంపెనీకి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే, ఈవెన్ నాది చిన్న కంపెనీ అయినా సరే అకౌంటెంట్ కావాలి. ఓకే, ప్రతి కంపెనీకి కూడా అకౌంటెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేసి ఎండ్ ఆఫ్ ద ఇయర్ సో మనకి ఆడిట్ కూడా చేయాల్సి వస్తుంది మార్కెట్. ఆడిటర్ పేరు చార్టెడ్ అకౌంటెంట్ పేరు. సో కాబట్టి అకౌంట్స్ లేనిదే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. కాబట్టి అకౌంటెంట్ రిక్వైర్మెంట్ ప్రతి కంపెనీకి కావాల్సిందే. సో మరి R2R అకౌంటెంట్ అని అంటారు బేసిక్గా, లేదా మీకు వచ్చే జాబులో R2R అనలిస్ట్. ఓకే, R2R అకౌంటెంట్ లేదా R2R అనలిస్ట్ అంటారు. సో లేదా మనకి R2R స్పెషలిస్ట్ అంటూ ఉంటారు. సో కాబట్టి మీకు మార్కెట్లో మనకి ఇలా జాబ్ సంబంధించిన డిజిగ్నేషన్స్ ఇలా ఉన్నాయి. కాబట్టి రేపొద్దున మీకు R2Rలో జాబ్ వస్తే మనకి R2R అకౌంటెంట్, R2R స్పెషలిస్ట్, ఓకే, లేకపోతే R2R అనలిస్ట్. ఓకే, సో ఇలా మీకు రేపొద్దున డిజిగ్నేషన్స్ అంటే మీరు జాబ్లోకి వెళ్తే డిజిగ్నేషన్స్ ఇవ్వండి. అసలు ఏంటి R2R ప్రాసెస్ ఏంటి, కంపెనీలో మనకి R2R ప్రాసెస్ ఎందుకు ఇంత క్రూషియల్, అసలు R2Rని మనం ఎలా చేయాలి, ఎలాగ మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి,
ఓకే, సో ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ ఐడియా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనకి R2R అనేది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, ఏంటిదండి? R2R ఈజ్ ఏ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్, ఈ పాయింట్ చెప్పాలండి, దట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్ చెప్పాలి, ఈ పాయింట్ ఇన్ఫార్మ్ in the form of documents that is used by the management to perform analysis and review అని ఉంది. అసలు ఏంటిది మనకి అర్థం కాలేదు. సో R2R అంటే మనకి ఫైనాన్స్ పక్కా కోర్ ఏరియా ఫైనాన్స్. సో ఫైనాన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, అకౌంట్స్, ఫైనాన్స్. ఓకే, సో మనకి ఈ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో ఈ R2R అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ప్రతి కంపెనీకి R2R అవసరం ఉంది. మాక్సిమం మీకు జాబ్ వచ్చింది అంటే ఎంఎన్సీస్తోనే వస్తుంది. ఓకే, R2R అనేది స్పెషల్గా ఎంఎన్సీస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎంఎన్సీ కంపెనీస్ మాక్సిమం ఎలాంటి కంపెనీస్? ఎంఎన్సీ కంపెనీస్ మాత్రమే R2R. ఓకే, సో కాబట్టి అండ్ షిఫ్ట్ బేస్డ్ ఉంటుంది, యూకే బేస్డ్, యూఎస్ షిఫ్ట్ ఇలా ఉంటుంది బేసిక్గా. సో ఈ R2R అంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీ అన్న తర్వాత day to day there are different kind of transactions you will see relating to purchase, relating to sales, relating to payments. Okay, so many transactions will happen on everyday basis. మన వెండర్కి డబ్బులు కట్టాలి, సాలరీస్ కట్టాలి, అలాగే మనం ప్రోడక్ట్ అమ్మినందుకు డబ్బులు వస్తాయి, అవునా కదా? ఇలా ప్రతిరోజు కూడా మనకి చాలా ట్రాన్సాక్షన్స్ మనీతో, అంటే ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనీతో మెజర్మెంట్ చేసేవన్నిటిని మనం ఏం పిలుస్తాం? మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఏమంటారండి? ట్రాన్సాక్షన్. సో దోస్ ట్రాన్సాక్షన్స్ వీ నీడ్ టు రికార్డ్ ఇన్ అవర్ బుక్స్. అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రికార్డ్ చేయాలి. సో అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇస్ SAP సాఫ్ట్వేర్. మనకు అంతకు ముందు ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే మనకి కొంతమంది మనం చూస్తూ ఉంటాం 50+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ అకౌంటెంట్ కింద కెరియర్ ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు అంటే, సో ఒక లెడ్జర్ బుక్ ఒక 200 పేజీలు, దాంట్లో మనకి రోల్స్ ఉంటాయి, రోల్ బేస్ అవన్నిటిని మళ్ళీ స్కేల్తో, ఓకే, సో వాటిని బుక్ చూసే ఉంటారు, స్కేల్తో వేసి పైన హెడ్డింగ్లు పెట్టి, ఓకే, మళ్ళీ డెబిట్ అని, క్రెడిట్ అని, అమౌంట్ అని, టెక్స్ట్ అని, అదని ఇదని రాసి, ఓకే, ఒక బుక్లో రాసుకునేవాళ్ళు. ఓకే, దానికి లెడ్జర్ అని పేరు పెట్టేవాళ్ళు, కొన్నింటికి సబ్ లెడ్జర్స్ అని పెట్టేవాళ్ళు, సబ్సిడరీ లెడ్జర్స్ అని పెట్టేవాళ్ళు, క్యాష్ బుక్ అని పెట్టేవాళ్ళు, అవునా కదా? సో అలా సో MS ఎక్సెల్ ఓపెన్ చేసే సిస్టంలో, ఓకే, ఆ MS ఎక్సెల్లో డేటా రాసుకొని ఎవ్రీ మంత్ వచ్చేటప్పుడు ఫార్ములాస్ వేసుకొని, వీలు కప్స్, హెచ్లు కప్స్, 5 act tables, అవి ఇవి ఫార్ములాలు వేసుకొని టాలీ అవక తలవద్దలు కొట్టుకొని ఇబ్బంది పడి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక మేనేజర్ దగ్గర నేను పని నేర్చుకున్నాను, ఇండివిజువల్ పని. సో ఆయన ఏంటంటే 55-60 ఏళ్ళు ఉంటాయి, కొంచెం బాగా హానెస్టీ, నిజాయితీ పడడానికి పేరు అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా సైడ్ నుంచి తెలిసిందే కదా మనకి. సో ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ కలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో వాళ్ళకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిజినెస్ ప్రాసెస్ ఏంటంటే ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ కలెక్షన్ చేసుకోవడం, ఆ కలెక్షన్ చేసుకున్న దానికి పేమెంట్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది బిజినెస్ ప్రాసెస్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైస్ దగ్గర నుంచి కొనుక్కుంటుంది, ధాన్యం కొనుక్కొని దానికి పేమెంట్. సో దాన్ని వీళ్ళు కొనుక్కుంటారు, ఫుడ్ కార్పొరేషన్ వస్తున్నా వాళ్ళ పేమెంట్ చేయాలి, డిలే చేస్తారు. ఓకే, సో డిలే ఎందుకు చేస్తారంటే మీకు జనరల్గా మన దాంట్లో ఏమన్నా రైతు ఏమన్నా ఎక్స్ట్రా 1000 రూపాయలు 2000 పేమెంట్ చేసినందుకు వాళ్ళకి వస్తాయి కదా, అడుగుతారు మామూలు. ఆ మామూలు తీసుకోకుండా పని చేస్తూ ఉంటాం. మిగతా వాళ్ళందరికీ నెల అయ్యేటప్పటికి 40,000 నుంచి 50,000 మామూలు. ఓకే, సో కాబట్టి అతను దగ్గర మనం జాయిన్ అయితే పాపం అతను అక్కడే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరికి ఇచ్చేవాడు కాదు మేనేజర్.
సో ఇంకా ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు, నైట్ అంతా ఆఫీస్లో కూర్చునేవాడు, అది షర్టు తీసేవాడు, బండితో ఉండేవాడు. సో అక్కడే బట్టలు ఉతుక్కునేవాడు. ఫైనల్గా స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేవాడు. నేనేదో వృత్తాభక్తిగా వెళ్ళి హెల్ప్ చేసేవాడు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే అలా ఉండేవి మన అకౌంట్స్, అవునా? కానీ మార్కెట్ ఇప్పుడు అట్లా లేదు, అంత డిఫికల్టీ లేదు, అవునా కదా? సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ఈ లుకప్స్, ఆ ఫార్ములాలు ఈ ఫార్ములాలు వేసి ఎక్సెల్లో వేసి అవి టాలీ అవుతా ఇబ్బంది పడి మళ్ళీ ట్రాన్సాక్షన్స్ మనకి ఈచ్ ట్రాన్సాక్షన్ చెక్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీలు పోసి సస్పెండ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి ఇంత లేదు ప్రాసెస్. మనకి ఆటోమేటేషన్ అంటారు. ఏంటిదండి? ఆటోమేటేషన్ అంటే ఎస్ఏపి ఎలాంటిదంటే ఒక ఆటోమేటేషన్ సాఫ్ట్వేర్ లాంటిది. సింపుల్గా డేటా అందులో ఎంటర్ చేస్తాం. జనరల్ ఎంట్రీ పాస్ చేస్తే అదే మాన్యువల్గా అయితే ఆ జనరల్ ఎంట్రీ పాస్ చేసిన లెజర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ అగైన్ ట్రయల్ బ్యాలెన్స్ పంపించాలి, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మెయిన్ బ్యాలెన్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలి. కానీ ఇది ఇట్లా లేదు. సో జస్ట్ మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం ఎస్ఏపిలో, ఆటోమేటిక్గా లెజర్ పోస్టింగ్, ఆటోమేటిక్గా రిపోర్ట్స్, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూపించేస్తుంది, అంతా ఆటోమేటిక్. సో దీని మూలంగా ఏమైంది, మనకి వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. మంత్ ఎండ్ వచ్చేటప్పటికి టాప్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి ఎక్కడ ఎంత వచ్చింది లాభం, ఎంత వచ్చింది లాభం, ఎంత వచ్చింది లాభం అనే లాభమే కదా కావాల్సిన. మేనేజ్మెంట్కి ఏం కావాలి? రిపోర్ట్స్ కావాలి. ఏం రిపోర్ట్స్ కావాలి? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ కావాలి. మెయిన్ అదే ఎండ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, సో ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? సో కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏంటి? కంపెనీ ఓవరాల్గా పొజిషన్ ఏంటి, కంపెనీ దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్, అవునా కదా? సో ద మెయిన్ agenda behind the preparation of the financial statement is to know what is the profit of the company and what is the loss of the company. And at the same time, the balance sheet represents the financial status of the company. So how much amount that we are going to pay to the vendors or lenders or external people or banks. Okay, that is called as the liability. Liability means we need to pay. లయబిలిటీ అంటే ఏంటి? యూ నీడ్ టు పే, బయట వాళ్ళకి పే చేయాల్సిన ఎంత. అంటే అసెట్స్, కంపెనీలో ఉన్న అసెట్స్ అంటే ఆస్తులు ఎంత. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఆస్తులు, అప్పులు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్ వచ్చింది. మరి ఇవన్నీ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం ద్వారా తెలుసుకుంటాం. So every month we need to prepare the financial statements. Okay, after preparing the financial statements, we need to deliver the statements to our management. So the management will review this financial statements and check, okay, what is the profit of the company for this year and what is the loss of this year. So if it's a loss, then management takes proper action. Why the loss has happened and which areas we need to improve. Okay, those things need to focus. కాబట్టి మేనేజ్మెంట్ లాస్ వస్తే ఎందుకు మనకి లాస్ వచ్చింది, ఎలా లాస్ వచ్చింది, ఓకే లాస్ రావడానికి రీజన్ ఏంటి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం, ఇవన్నిటిని మనం మేనేజ్మెంట్ సరిదిద్దుకోవడానికి ఈ రిపోర్ట్స్ అనేది కావాలి. కాబట్టి ఎవరైనా ఒక బిజినెస్ పెడితే ఎంత ప్రోడక్ట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దానికోసమే అకౌంటెంట్ కావాలి, అంతేనా కదా? సో జనరల్గా ఒక అకౌంటెంట్, R2R అకౌంటెంట్ ఏం చేస్తాడు? సో రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని పోస్ట్ చేస్తాడు. సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్క్లూడ్ విత్ ది పర్టికులర్ కంపెనీ, లైక్ సేల్స్, పర్చేస్, పేమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. సో దట్ వాట్ ఎవర్ ఇట్ మే మీన్స్ the transaction which will be expressed in terms of money, only those transactions recorded in our books. ఓకే, ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనీతో మెజర్మెంట్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం R2R అకౌంట్ ఏం చేస్తాడు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాస్తాడు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇక్కడ ఏంటిది?
SAP సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తాడు. సో ఎంటర్ చేసి అది దాన్ని ఏం చేస్తాడు, ఈ నీడ్ టు క్లాసిఫై దిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్. సో మనకి రామ దగ్గర నుంచి రావాల్సింది రామ అకౌంట్, కొన్నాం పర్చేస్ చేసాం పర్చేస్ అకౌంట్, సేల్స్ చేసాం సేల్స్ అకౌంట్. ఓకే, సో ఇలా మనకి పర్సనల్, నామినల్, రియల్ అకౌంట్ వైజ్ మనకి దేనికి దానికి అకౌంట్స్ వైజ్ మనకి సీగ్రిగేట్ చేసి ఓకే లెడ్జర్లో పోస్ట్ చేసి ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసి ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసి. ఇది ఎవరి డ్యూటీ? R2R డ్యూటీ. ఒక R2R ఇండివిజువల్ ఏం చేస్తాడు అంటే సో ట్రాన్సాక్షన్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాడు, కలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? హూ విల్ ప్రొవైడ్ దిస్ డేటా? టీమ్స్ ఉంటాయి కంపెనీలో. ఆ టీమ్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ చేస్తాం, సేల్స్ డేటా ఎవరు ఇస్తారు? సేల్స్ వాళ్ళు ఇస్తారు. పర్చేజ్ డేటా ఎవరు ఇస్తారు? పర్చేజ్ వాళ్ళు ఇస్తారు. అంతేనా? రోజు సేల్ చేసి పర్చేజ్ చేసి పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఇస్తారు? రిలవెంట్ టీమ్స్, అవునా కదా? సో రెస్పెక్టివ్ టీమ్స్ ఉంటాయి కంపెనీలో. పర్చేస్ టీము, సేల్స్ టీమ్, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, పేమెంట్స్ చేసేవాళ్ళు, అవునా కదా? సో ఎవరు అయితే చేస్తారో వాళ్ళు ఆ డేటా మనకి ఇవ్వడంతో ఆ డేటాను మనం ఏం చేస్తాము? ఎస్ఏపీలో రికార్డ్. ఎస్ఏపీలో రికార్డ్ చేసేటప్పుడు డేటా మిస్టేక్స్ ఉంటాయి, అవునా కదా? సో 5,000 బదులు ఇంట్లో వైఫ్ పెట్టిన 50,000 రాశారు. ఓకే, ఒక 0 ఎక్స్ట్రా వేస్తారు, ఏమంటే ఫార్ములా. ఇప్పుడు దాని మూలంగా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? 5,000 బదులు 50,000 వేస్తారు, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లం. సో అది ఫైనల్గా మనకి దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఇది ఏది రాంగ్ చేసినా దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ప్రాఫిట్స్ మీద, బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేనికి? టు నో ద కంపెనీ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్ దేనికి? టు నో వాట్ ఈస్ ద అసెట్స్ అండ్ what are the liabilities that we have, what is the status of the company, అవునా కదా? సో దీనికోసమే మనం ఈ R2R అనేది కావాలి. R2Rలో ఏంటంటే పర్చేజ్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, ఓకే అన్నీ ఉంటాయి ఇంక్లూడింగ్ ఆల్. కాబట్టి ఇది కొంచెం క్రిటికల్ టర్మ్. అదే మనకి P2Pలో అయితే ప్రొక్యూర్ చేసేవి పేమెంట్ చేసే మాత్రమే ఉంటాయి. ఓటీసీలో అయితే కొన్నది డబ్బులు వచ్చింది మాత్రమే ఉంటాయి. దీంట్లో అన్నీ ఉంటాయి. ఎందుకు? ఎండ్ ప్రోడక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి దీంట్లో R2R అంటే మార్కెట్లో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. R2R కాబట్టి కోర్ అకౌంట్స్, ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు ఈ కోర్సుని ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ ఇది. అందరికీ అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో అది ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఒకసారి చదవండి, ఒకసారి పైన వాట్ ఈస్ రికార్డ్ టు రిపోర్ట్ అనేది. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరో చదువుతారు, చదవండి. ఒకరు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు అందరూ చదవండి. వాట్ ఈస్ R2R ఒకసారి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ అబౌట్ వాట్ ఈస్ R2R. ఇఫ్ టుమారో క్వశ్చన్ అబౌట్ R2R చెప్పండి మేడం, చెప్పాలి. Record to report is a finance and accounting management process that involves collecting, processing, and presenting financial information in the form of documents that are used by management to perform analysis and review. సో అంటే ఎవరికి ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నావు? ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ప్రజెంట్ చేస్తున్నావు? మేనేజ్మెంట్ ఏం చేస్తుందంట? పర్ఫార్మ్ అనాలిసిస్. ఏం అనాలిసిస్ చేస్తుంది మేనేజ్మెంట్? ఓకే, సో ఎందుకు లాస్ వచ్చింది, ఎందుకు గెయిన్ వచ్చింది? గెయిన్ ప్రీవియస్ ఇయర్ అనిపించింది, గెయిన్ మనకి అంటే ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ 1 lakh వచ్చింది, ఈసారి 1.5 lakhs వచ్చింది. సరేలే బాగా వచ్చిందని వదిలేస్తున్నా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అనలైజ్ చేస్తుంది. దాన్ని ఏముంటుంది? రివ్యూ. అనలైజ్ అండ్ రివ్యూ అంటే అనలైజ్ చేయడం మూలంగా మనకి బదిలే బెనిఫిట్ ఏంటి? అనలైజ్ చేయడం మూలంగా బెనిఫిట్ ఏంటి? సో ఇప్పుడు మనకి పోయిన ఇయర్ మనకి 1,00,000 రూపాయలు వచ్చింది, ఈ ఇయర్ మనకి 1,50,000 వచ్చింది. ఓకే, 50,000 ఎక్కడ ఎందుకు వచ్చింది?
అర్థమైందా? మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుంది? 50,000 ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఓకే, ఈ 50,000 రూపాయలు మనకి బేసిక్గా సో ఏ ఏరియాలో ఎక్కువ అమ్మారు అంటే ఈ ప్రోడక్ట్ సేల్ కాల, ఇప్పుడు కొత్తగా కంపెనీ కొత్త చేసింది, ఆ కొత్త ప్రోడక్ట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 50,000 ఇస్తారు, లాస్ట్ ఎక్కువ గెయిన్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తుంది కంపెనీ? ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుంది? ఇంకా ప్రొడ్యూస్ చేసి ఇంకా కస్టమర్ని టార్గెట్ చేసి. మేనేజ్మెంట్ పని ఏంటి? వీళ్ళు అకౌంటింగ్ చేసుకునే పని చేసుకుంటారు, వీళ్ళు రోజు డే టు డే ఎంట్రీలు పాస్ చేసుకుంటారు కాదు. ఎండ్ ఆఫ్ ది డే మేనేజ్మెంట్ చూసేది మీ రిపోర్ట్స్, కంపెనీ రిపోర్ట్స్. కంపెనీ ఏ స్థాయిలో ఉంది, రేపు పొద్దున ఫ్యూచర్లో మనం కంపెనీ మార్కెట్లో సస్టైన్ అవుతుందా అవదా, మధ్యలోనే స్టక్ అయిపోయి లిక్విడేట్ తీసుకోవాలా ఎత్తేసుకోవాలా అనేది మనం చూసుకుంటాం, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ ఏం థింక్ చేస్తుందా అంటే కంపేరింగ్ ద పాస్ట్ స్టేట్మెంట్స్ విత్ ద ప్రీవియస్, అంటే కంపేరింగ్ ద కరెంట్ స్టేట్మెంట్ విత్ ద ప్రీవియస్ స్టేట్మెంట్. ఓకే, అది ఫస్ట్ చేసే పని. అంటే ప్రీవియస్ ఇయర్ కంటే మన పర్ఫార్మెన్స్ అనేది అంటే పర్ఫార్మెన్స్ రివ్యూ మీన్స్ పర్ఫార్మెన్స్ రివ్యూ అంటే ప్రీవియస్ కన్నా ఇప్పుడు మనకి బెటర్ పొజిషన్లో ఉన్నామా లేమా. ఓకే, ప్రీవియస్ కన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నామా లేమా అనేది పర్ఫార్మెన్స్ రివ్యూ. అర్థమైందా? బెటర్ పర్ఫార్మెన్స్ రివ్యూ అంటారు. అర్థమవుతుందా అందరికి? తర్వాత మనకి ఏం చెక్ చేస్తుంది? ఓకే, సో ఒకవేళ ఇంప్రూవ్ చేయాల్సింది ఉంటే ఇంకా ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా రెడీ చేసి మార్కెట్లో లాంచ్ చేసి బ్రాండ్. ఒకవేళ లాస్ట్లో ఉంటే దేని మూలంగా లాస్ వచ్చింది అని చూసి ఆ కాస్ట్ని కటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అర్థమవుతుందా? సో అందుకే ఇప్పుడు మీకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే కలెక్టింగ్ ఎవరు కావాలి? రికార్డ్ టు రిపోర్ట్ అకౌంటెంట్ కావాలి, R2R అకౌంటెంట్ ఆర్ R2R అనలిస్ట్. ఓకే, సో ప్రాసెసింగ్ అంటే కలెక్ట్ చేసే సేపులో ఏం చేయాలి? పోస్ట్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి. ఓకే, అండ్ ప్రజెంటేటింగ్ పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని డాక్యుమెంట్స్ రెడీ చేయాలి. మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ డాక్యుమెంట్ రెడీ చేయాలి. సో డాక్యుమెంట్ రెడీ చేసి ఎవరికి ఇవ్వాలి? మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఓకే, అంటే వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ ఏంటి? అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? కలెక్టింగ్, రికార్డింగ్, సమరైజేషన్ అండ్ రిపోర్టింగ్, ఇదే అర్థం. సో అంటే కలెక్టింగ్ చేయడం వరకు ప్రాసెస్ అంతా కూడా కలెక్టింగ్ చేయడం, సమరైజ్ చేయడం. ఓకే, రిపోర్ట్ చేసేది మనకి అకౌంటెన్సీ అంటారు. రిపోర్టింగ్ మనకి రెండు ఉన్నాయి, అకౌంటింగ్ అకౌంటెన్సీ రెండు ఉన్నాయి. అకౌంటింగ్ అంటే ఇది చేసే పని అంతా అంటే ఏంటి? ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, సో ఒక్కొక్క చిన్న ఇటుకలు వేసి పేర్చి కట్టే వాళ్ళందరూ అకౌంటింగ్. అంతా అయిపోయిన తర్వాత ఊరినే పెయింట్ వేసారు లేదని చూసే వాళ్ళు అకౌంటింగ్. సింపుల్గా చెప్పాలంటే అకౌంటింగ్కి నెక్స్ట్ అడ్వాన్స్డ్ అకౌంటెంట్ అంటే ఎనాలిసిస్ చేస్తారు. అంటే ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, పర్ఫార్మెన్స్, బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్. ఓకే, సో ఇవన్నీ ఫ్యూచర్ ఎస్టిమేషన్, మనకి లాస్లు లాభాలు ఇవన్నీ మొత్తం ఫైనల్గా చూసుకోవాలి అకౌంటెంట్స్. సో అది కవర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రికార్డింగ్ అంటే ఏంటి, రిపోర్ట్ అంటే ఏంటి, ఈ పాటికి అర్థమైపోయింది. అర్థమైందో అర్థం కాలేదా? సో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్, హౌ మెనీ పీపుల్ అండర్స్టాండ్ అప్ టు 30 minutes ఆఫ్ సెషన్. సో రైజ్ చేయండి, మీకు అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదు మేడం, రైజ్ చేయండి. ఓకే, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్. ఓకే, సో ఏమి కన్ఫ్యూజన్ లేదు కదా ఇక్కడ? బీఎస్సీ బీకామ్ అంటే అందరికీ అర్థం. ఓకే, సో కాబట్టి ఇది అర్థం కాకపోవడం అంటే ఏం లేదు. రైట్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున్న R2R సైకిల్, P2P సైకిల్, OTC సైకిల్. సైకిల్ ఉంటుంది దేనికైనా, R2R సైకిల్ ఉంటుంది, P2P సైకిల్ ఉంటుంది, అలాగే OTC సైకిల్ కూడా ఉంటుంది. సైకిల్ అంటే మనం సైకిల్ వేసుకొని తక్కువనేది కాదు, ప్రాసెస్. సైకిల్ ఈస్ నథింగ్ బట్ స్టెప్స్, ప్రాసెస్. అర్థమైందా?
సైకిల్ అంటే ఇదేంటి సార్ సైకిల్ అన్నారు, అలా మన దగ్గర ఎక్కడ ఉంది సైకిల్ ఇప్పుడు అంటారు. సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ స్టెప్స్. సో డేటా కలెక్షన్. సో ఒక R2R అకౌంటెంట్ ఫస్ట్ హీ విల్ కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్, వేరియస్ టీమ్స్. పర్చేస్ సంబంధించిన అయితే పర్చేస్ టీము, పేమెంట్ సంబంధించింది అయితే పేమెంట్స్ టీము, సేల్స్ సంబంధించింది అయితే సేల్స్ టీము. కాబట్టి కంపెనీ అన్న తర్వాత వేరియస్ టీమ్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఆ టీమ్స్ నుంచి మనం గ్యాదర్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా ప్రాబ్లం ఉందా? కాబట్టి రేపొద్దున R2R అంటే ఏంటో చెప్పాలి. అండ్ సో మనకి ఇక్కడ జరిగిన కాంపోనెంట్స్ ఏమైతే కనబడుతున్నాయో ఇవన్నీ ఇంటర్వ్యూలో అడిగిన వెంటనే టక్కుని చెప్పాలి. ఇంటర్వ్యూకి R2R జాబ్కి వెళ్తున్నానంటే ఫ్రెషర్ని అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ మీన్ బై R2R, రికార్డ్ టు రిపోర్ట్ అని చెప్తే జాబ్ రాదు. అర్థమైందా? రికార్డ్ టు రిపోర్ట్ అని 10 మంది వెళ్తే ఇంటర్వ్యూకి 10 మంది చెప్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ పీపుల్? సో అదర్ పీపుల్ ఓన్లీ సే రికార్డ్ టు రిపోర్ట్, బట్ అవర్ ట్రైనీ విల్ సే all this information to the our interviewer. That is the difference. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్తే సెలెక్షన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఇవన్నీ కూడా చెప్పినట్లయితే మనకి ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చనే మీరు ఈ క్వశ్చన్ని మీరు ఈరోజు అప్పచెప్పాలి. రేపొద్దున ప్రజెంటేషన్ క్లాస్ రేపొద్దున కుదరదు, రేపు మనకి చిన్న పార్టీలా ఉంది కాబట్టి ఎల్లుండి తీసుకుంటాను. సో అలాగే డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ అంటే లెడ్జర్లో పోస్ట్ చేయటం, సార్టెడ్ అండ్ రికార్డెడ్ ఇన్ ది అప్రాప్రియేట్ అకౌంట్స్. కాబట్టి ఈ పాయింట్స్ యూజ్ చేయాలి ఇక్కడ. సో డేటా కలెక్షన్ మీన్స్ ద ఫౌండేషన్ ఆఫ్ R2R వేర్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్యురేట్లీ రికార్డెడ్. డేటా ప్రాసెసింగ్ అంటే ఏం చెప్పాం మనం? ట్రాన్సాక్షన్స్ ని మనం క్లాసిఫై, సార్టెడ్, రికార్డెడ్, ఓకే అండి. అప్రాప్రియేట్ అకౌంట్స్ అంటే రామ అకౌంట్, సీత అకౌంట్, లక్ష్మణ్ అకౌంట్, సాలరీ అకౌంట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, ఇలా. కన్సాలిడేషన్ అంటే ఏంటి? డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ సబ్సిడరీస్ ఆర్ కంబైన్ అంటే లెడ్జర్ని సబ్ లెడ్జర్ని సంబంధించి కాంబినేషన్ చేసి మనం ఎండ్ ప్రోడక్ట్ అంటే కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఒకవేళ డేటా మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, సో మనకి డేటా టాలీ అవుతుంది. కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి బ్యాంక్ రికన్సిలేషన్ చేయాల్సి వస్తుంది, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. సో రికన్సిలేషన్స్ మనకి జిఎల్ రికన్సిలేషన్, మనకి బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. సో ఈ రికన్సిలేషన్ అంటే టాలీ కావు. ఓకే, కాబట్టి కొన్ని ట్రాన్సాక్షన్స్ మనం టాలీగా రాంగ్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇవన్నిటిని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవి చేస్తేనే ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? రిపోర్టింగ్ అంటే చదవండి ఎవరు? ద క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ దట్ రిఫ్లెక్ట్ ది కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్. ఇది మనిషికి హెల్త్ ఉంటుంది, కంపెనీకి హెల్త్ ఉంటుందా? ఉంటుంది. కంపెనీకి కూడా హెల్త్ ఉంటుంది. కంపెనీ లాభ నష్టాలే హెల్త్ కంపెనీ. ఓకే, సో మనిషికి హెల్త్ బాగోతే ఒకడే పోతాడు, వాడి వరకే పోతాడు. కంపెనీ హెల్త్ బాగోతే 1000 మంది ఇబ్బంది పడతారు. అర్థమైందా? 1000 మంది పనిచేస్తూ ఉంటారు, లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని కంపెనీ హెల్త్తో పోల్చాడు. ఎందుకంటే సో వేరే వాళ్ళు కూడా కంపెనీ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఆన్సర్ చేయండి. మీరు ఎంతమంది చెప్తారు? ఒక డైరెక్టర్ హెల్త్ బాగోపోవడం మూలంగా ఏంటిదండి? ఒక డైరెక్టర్ హెల్త్ బాగోపోవడం మూలంగా కంపెనీకి ఒక 50 లక్షలు లాస్ వచ్చింది. క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఒక డైరెక్టర్ హెల్త్ బాగోపోవడం మూలంగా కంపెనీకి ఒక 50 లక్షల రూపాయలు లాస్ వచ్చింది.
Shall I record this 50 lakhs loss in our books of account? Chapal. Shall I record this 50 lakhs loss in our books of account? No. No. Okay. ఇలాంటి రాసుకో మేనేజర్ హెల్త్ రాకపోతే కంపెనీ లాస్ వచ్చిందంటే ఇంకా ఆ లెక్కన మనం వేసుకుంటే వారానికి ఒక 50 మంది ఎంప్లాయీస్ ఒక 100 మంది ఉంటే 50 మంది ఎంప్లాయీస్ 3 రోజులు మానేస్తారు హెల్త్ బాగాలేదు అవన్నీ కౌంట్ చేసుకుంటాం అవునా కదా అది ఎన్ని కంపెనీ ఇంకా అప్పుడు సెలవులు కూడా టార్గెట్ అయింది అప్పుడు ఇంకా పోతుంది హెల్త్ కాబట్టి అలాంటివి రికార్డ్ చేయండి సో అనాలసిస్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ ఫైనల్ డిసిషన్ బేస్డ్ అపాన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో మేనేజ్మెంట్ టేక్ ఎక్స్క్లూజివ్ డిసిషన్స్ ఫర్ రైట్ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ సో రైట్ గెయిన్ మనం ఎలా పొందాలి ప్రాపర్గా మనం గెయిన్ ఎలా పొందాలి అంటే ప్రాఫిట్ని ఎలా పొందాలి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి కాస్ట్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలి అనేది మేనేజ్మెంట్ నెక్స్ట్ డిసిషన్స్ వచ్చి మేనేజ్మెంట్ చూస్తాం ఓకే కాబట్టి ఇది మనకి రేపొద్దున R2R సైకిల్లో క్వశ్చన్స్ అడిగితే R2R అంటే మీరు తక్కువ చెప్పాలి అలాగే R2R మీద మీకు ప్రాసెస్ సైకిల్ అని అడిగితే అంటే R2R అనగానే ఇవన్నీ చెప్పేయాలి ఇంకా అంటే ఏ టాపిక్ ఇచ్చినా 1 మినిట్ నుంచి 2 మినిట్స్ మాట్లాడితే ఆఫర్ లెటర్ తీసుకొని మీ జేబులో పెడతాడు ఇంటర్వ్యూ అక్కడే ఆఫర్ లెటర్ ఫిక్స్ అయిపోతుంది ఏదైనా సరే 1 to 3 మినిట్స్ మాట్లాడితే ఓకే మీకు ఇంగ్లీష్ రావడానికి ఏమి ఇంగ్లీష్ రాకుండా ఇక్కడ దాకా రాలేదు ఫస్ట్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఉంది డిగ్రీలోనే ఇంగ్లీష్ ఉంది ఇంటర్మీడియట్లోనే ఇంగ్లీష్ ఉంది చదివారు ఇక్కడ కూడా చదువుకోవడం అర్థమైందా సో కాబట్టి అక్కడైతే మనకి ఎస్ఐలు 3 పేజీలు రాస్తే కానీ మనకి 35 మార్కులు రావు ఇక్కడ 3 పేజీల ఇదంతా కంటే ఇందులో మ్యాటర్ రాసుకొని అంత బట్టి కొట్టాల్సిన అవసరం లేదు ఓకే వాట్ ఈస్ మీన్ టు బి R2R అంటే ఇది చెప్పండి కలెక్టింగ్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేటింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై యూజ్డ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ రివ్యూ అంతే అయిపోయింది తర్వాత R2R సైకిల్ ఇంక్లూడింగ్ దిస్ కాంపోనెంట్ డేటా కలెక్షన్ డేటా ప్రాసెసింగ్ కన్సాలిడేషన్ రికన్సిలేషన్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ అయిపోయింది అలా 30 సెకండ్స్లో అయిపోయింది మనకి అట్లా కాకుండా కొంచెం ఎలాబరేట్ చేయండి అంటే ఏంటి సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ R2R అనలిస్ట్ సో హియర్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఐ నీడ్ టు కలెక్ట్ సో రెస్పెక్టివ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఓకే సో ఫస్ట్ I will do data collection then after getting this information then we will processing the data into SAP system and Japan okay and we will process various entries into SAP system by using the different kind of transaction codes okay and then we will prepare the financial statements and these financial statements including profit and loss account balance sheet and cash flow statements these reports are very crucial to the management hence every month we need to prepare the financial statements and the same we need to deliver to our management for performance review and చెప్పాలి ఇలా చెప్తే సో ఆఫర్ లెటర్ జేబులో పెట్టేస్తాడు అంతే తిరిగే లేదు ఇలా మాట్లాడితే చాలు అంటే ఇంటర్వ్యూలో ఎక్స్పెక్టేషన్ నిజంగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే అదేదో మనం చదువుకొని బుక్లో చదువుకొని చెప్పినట్టు లేకుండా సో ఈ వేలో మీరు కవరింగ్ చేస్తే అలాగా ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ వాస్ వర్క్డ్ యాజ్ ఏ R2R అనలిస్ట్ ఆర్ R2R అకౌంటెంట్ ఓకే సో అని చెప్పి స్టార్ట్ చేసి ఫస్ట్ దెన్ సో initially I need to collect the data from the various sources అని చెప్పి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా నీ ఓన్ భాషలో నువ్వు చెప్తే ఓకే అక్కడ ఉన్నదే బట్టి కొట్టాల్సిన అవసరం లేదు పేపర్ మీద రాసుకోండి అట్లా ఓకే నువ్వే R2R అకౌంటెంట్గా ప్రీవియస్ కంపెనీలో ఉంటే ఏం చేసేవాడివి అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని అది మీరు ఇంటర్వ్యూలో ఎక్స్పెక్టేషన్ అలా చెప్తే ఇంటర్వ్యూలో నిజంగా పనిచేసావు నువ్వు
ఓకే, సో నిజంగా నువ్వు పని చేసావు అని చెప్పి నీకు జాబ్ ఇచ్చే ఛాన్స్. ఓకేనా? సో కాబట్టి మీకు ఇది చార్ట్లో పెడుతున్నాను ఈ రోజుకి. సో దీన్ని మీరు చార్ట్లో తీసుకొని, సో ఈ చార్ట్లో పెట్టాం కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని కంట్రోల్ ఎన్ అని కొడితే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీ అందరికీ వర్డ్ ఓపెన్ చేసుకోవడం తెలుస్తుందా? ఇక్కడ పేస్ట్ చేసుకోవడం, డే 1 అని చెప్పి సేవ్ చేసుకోవడం, సో దీన్ని హైలైట్ చేసుకోవడం మీరు చక్కగా. ఓకే, సో ఇది నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇలా నచ్చినట్టుగా రిపోర్టింగ్, రికన్సిలేషన్, సో నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసుకొని ఈ రోజుకి మీరు ఇది ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా కూడా మీరు ఓన్ లాంగ్వేజెస్లో ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను ప్రజెంటేషన్ అందరినీ అడుగుతాను. ఓకే, సో R2R అంటే ఏంటి, R2R అనే కాంపొనెంట్స్ అందరూ మాట్లాడాలి. సో whenever you are opening your mouth and say something about the process, so there may be chances to get the interview, to get the to crack the interview. సో మాట్లాడితే మన నోట్లో నుంచి మాట బయటకు వస్తే అందులో 90% సక్సెస్ వచ్చేసినట్టే. మాట్లాడకుండా ఊరినే లోన్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. అలా అయితేనే సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలంటే ఊరినే సక్సెస్ అవుతారా? నోట్లో నుంచి మాట రావాలి, అప్పుడే అర్థం కావాలి, అప్పుడే నాకు జాబ్ ఇచ్చేది. సో మోగాడు మళ్ళీ నోట్లో పెట్టుకుంటే ఆయన జాబ్ ఇస్తాడా? క్లయింట్తో రేపు పొద్దున్న నువ్వు ఫారెన్ క్లయింట్తో మాట్లాడాలి, యూఎస్ యూకే బేస్డ్ వాళ్ళతో మాట్లాడాలని ఈమెయిల్ రాయాలి. సో అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి, మనం మాట్లాడేది ఎంతమంది నాకు అర్థమైంది చాలు, మన లీడ్స్ కొని చూసుకుంటారు. కాబట్టి మినిమం మనం మాట్లాడకపోతే జాబ్ ఎలా వస్తుందండి? కాదు కదా. సో కాబట్టి మరీ ప్రాబ్లం ఉంది అంటే మనకి, సో ఈ గ్రూప్లో మనకి షేక్ బాబ్జీ సార్ ఉన్నారు. ఓకే, సో ఈ హ్యాస్ 70+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టిల్ వర్కింగ్. ఓకే, సో కాబట్టి మనకి షేక్ బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. మరీ ప్రాబ్లం ఉంది నాకు ఇంగ్లీష్ అంటే. ఓకే, సో హీ విల్ చార్జ్ 600 rupees ఫర్ 30 days. ఓకే, సో మీది ఎట్లయినా మాట్లాడించడానికి ట్రై చేస్తాడు మ్యాథ్స్. ఓకే, మీ క్వరీస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోండి. సో ఇది మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా బాబ్జీ సార్ది. సో అందరూ మీరు బాబ్జీ సార్ ద్వారా వచ్చినట్టున్నారు. 9848533345 ఈవినింగ్ టైం కాల్ చేయండి ఆఫ్టర్ 7 PM తర్వాత. సో హీ విల్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, so he is my brother and has almost 16 to 17+ years of experience. So if you are facing any kind of challenge while speaking English, or so you are not able to present it yourself to anyone, okay, and you have problem in public speaking, then he will help you out and he will resolve your issues. And so he అతని దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ ఇచ్చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అట్లా 30 daysలో 100% ఇంగ్లీష్లో మాట్లాడేస్తారని చెప్పలేదు, కానీ అట్లీస్ట్ మాట్లాడతారని మాత్రం చెప్పగలుగుతారు. ఓకే, సో కాబట్టి ఇది మన సైడ్ నుంచి సెషన్. అండ్ టుడే సెషన్ we will wind up this class. Before winding up, again I am requesting to all the people in the group, tomorrow is my birthday and many people attending these celebrations. Okay, mostly we are inviting some guests. In that, some movie heroes and directors and other high profile people will be there. They will deliver their content, speech and motivation, whatever it may be. And this session will also helpful. Okay, so people who are residing at Hyderabad
Okay, and sincerely I'm requesting to them. So please attend this birthday ceremony. And so if you have any questions further, so please just put your queries in the chat box. Thank you all. Thank you. We will see next day. Thank you.